ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. విశాఖ ఋషికొండ టీటీడీ ఆలయంలో పవిత్రోత్సవాలకు అంకురార్పణ. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామికి స్నపన తిరుమంజనం. టీటీడీ అనుబంధ ఆలయాలలో ఉత్సవ శోభ. తిరుచి సేవలలో దేవదేవుల దివ్యానుగ్రహం. లక్ష పుష్పార్చనలో శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి అభయ ప్రదానం. ఉత్సవ పరిమళాలను వెదజల్లిన యాదాద్రి పుణ్యక్షేత్రం. శనీశ్వర స్వామి వారికి ఘనంగా అభిషేకోత్సవం. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో భక్తుల దోష నివారణ పూజలు. విశాఖ సాగర తీరం ఋషికొండ సమీపంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఏడాది పొడవునా స్వామివారికి జరిగే విశేష ఉత్సవాలు, నిత్య పూజలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో అర్చకులు పవిత్రోత్సవాలకు ఆగమోక్తంగా అంకురార్పణ చేశారు. స్వామివారి సర్వసైన్య అధ్యక్షుడు విశ్వక్సేనుల వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచిపై కొలువదీర్చారు. మేళతాళాల నడుమ ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. అనంతరం యాగశాలలో అర్చకులు కలశ స్థాపన, కలశ పూజ, విశ్వక్సేన పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై మృత్సంగ్రహణం, ఆస్థానం జరిపి పుట్టమన్ను, నవ ధాన్యాలను ఉంచి పవిత్రోత్సవాలకు అంకురార్పణ నిర్వహించారు. ఇక పవిత్రోత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవమూర్తులను కొలువదీర్చారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలతో స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం జరిపి ధూపదీప నివేదనలు, హారతులు అందజేశారు. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీకు కలిగిన మంచి నల్ల కలువవలే. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీకు కలిగిన మంచి నల్ల కలువవలే. ఎలమి కప్పుర కాపు ఇది చాతుకున్నవాడు, ఎలమి కప్పుర కాపు ఇదే చాతుకున్నవాడు, వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను, వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను. సేవింపరో
జనులాలా చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరో జనులాలా చేరి మొక్కరో. కార్తీక మాసం శనివారాన జాంబవంత ప్రతిష్ఠిత దేవాలయంగా ఖ్యాతి గడించిన తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో తిరుచి సేవ జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి శనివారం తిరుచి సేవను జరుపుతారు. ఈ సందర్భంగా అర్చకులు సీతా లక్ష్మణ సహిత శ్రీ కోదండరామస్వామి వారిని బంగారు ఆభరణాలు సుగంధ పుష్పమాలలతో సుందర రమణీయంగా అలంకరించి తిరుచిపై ఆసీనులను చేసి పూజలు జరిపారు. ఆపై మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు. భక్తులు శ్రీరామ శరణం మమ జయ జయ శ్రీరామ నామస్మరణలు చేస్తూ సీతారాములను సేవించారు. అలాగే తిరుపతికి సమీపంలోని టీటీడీ అనుబంధ శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో తిరుచి సేవ వైభవంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించిన అర్చకులు తిరుచిపై ఆసీనులను చేసి ఆగమోక్తంగా షోడశోపచార పూజలతో సేవించి ధూపదీప నైవేద్యాలు కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాలు భక్తుల గోవిందనామ స్మరణల నడుమ శ్రీనివాస మంగాపురం ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్లకు తిరుచి ఉత్సవం కన్నుల పండుగగా జరిగింది. హరి నీవే సర్వాత్మకుడవు హరి నీవే సర్వాత్మకుడవు ఇరవగు భావన నీయగదే హరి నీవే సర్వాత్మకుడవు ఇరవగు భావన నీయగదే హరి నీవే సర్వాత్మకుడవు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ క్రికెటర్ శ్రీచరణి శనివారం దర్శించుకున్నారు. దర్శనానంతరం తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును శ్రీచరణి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీచరణిని చైర్మన్ శాలువతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. శ్రీవారి ఆశీస్సులతో క్రికెట్ క్రీడలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఈ సందర్భంగా చైర్మన్ ఆశీర్వదించారు. టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి కూడా శ్రీచరణిని శాలువతో సత్కరించి అభినందించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో శనివారం ఓంజల్ సేవ తిరుచి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఉత్తర నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు తొలుత శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సర్వాంగ శోభితంగా అలంకరించి ఓంజల్ మండపంలో వేంచేపు చేశారు. వేదం నాదం గీతం సహితంగా స్వామి అమ్మవార్ల ఓంజల్ సేవ ఉత్సవం విశేషంగా సాగింది. అనంతరం శ్రీ గోవిందరాజస్వామి వారికి తిరుచి సేవ జరిగింది. బంగారు దివ్యాభరణాలు సుగంధ పుష్పమాలలతో సుందరంగా అలంకార శోభితులైన స్వామి అమ్మవార్లను తిరుచిపై వేంచేపు చేసి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో ఊరేగించారు. సకల జనుల సంక్షేమాన్ని కోరుతూ తిరుపతి కపిలతీర్థంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం శ్రీ కపిలేశ్వర స్వామి వారి రుద్రహోమం మంగళప్రదాయకంగా జరిగింది. ఈ నెల 8వ తేదీ నుండి 18వ తేదీ వరకు మొత్తం 11 రోజుల పాటు రుద్రహోమాన్ని నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో కపిలతీర్థం ప్రాంగణంలోని యాగశాలలో శ్రీ కపిలేశ్వర స్వామి వారిని గజపుష్పమాలలు స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించి కొలువుదీర్చారు. అనంతరం పూజ రుద్రజపం రుద్ర హోమాన్ని నిర్వహించి లఘు పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం స్వామివారికి నివేదన మహామంగళహారతులు సమర్పించారు. ఇక శనివారం సాయంత్రం యాగశాలలో శ్రీ కపిలేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత పూజ జపం హోమం రుద్ర త్రిశతి బిల్వార్చన నివేదనలు సమర్పించారు. ఆపై విశేష దీపారాధన మహామంగళహారతులు అందజేశారు.
తెలంగాణలోని ప్రసిద్ధ యాదాద్రి పుణ్యక్షేత్రం ఉత్సవ పరిమళాలను వెదజల్లింది. కార్తీక మాసం ఏకాదశి పర్వదినాన ఆగ్రహానుగ్రహాలకు ప్రతీకగా నిలిచే శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారికి లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని వైభవపేతంగా నిర్వహించారు. అర్చకులు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సింహాసనంపై స్వామి అమ్మవార్లను వేంచేపు చేసి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై కలువ పూలు, చామంతులతో అష్టోత్తర శతనామావళి పఠనయుక్తంగా లక్ష పుష్పార్చన జరిపి నైవేద్యం, మహామంగళహారతులు సమర్పించారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో శనీశ్వరునికి మంగళాభిషేకాలు జరిగాయి. గ్రహదోషాల పరిహారార్థం శివాలయంలోని శనీశ్వరుడి ఆరాధన సర్వశుభదాయకం. ఈ సందర్భంగా కాళహస్తిలోని శనీశ్వర స్వామి వారి సన్నిధిలో అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవాచనం, కలశారాధన తదితర పూజలను సంప్రదాయబద్ధంగా పూర్తి చేశారు. అనంతరం మహాసంకల్పపూర్వకంగా భక్తుల సమక్షంలో శనీశ్వరునికి పంచామృతాలు, ఫలరసాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో సంప్రదాయ శోభితంగా అభిషేక క్రతువును నిర్వహించారు. ఆపై స్వామివారికి నల్లని వస్త్రం, పుష్పమాలలను అలంకరించి ధూపదీప నైవేద్యాలు, నీరాజనాలు అందజేశారు. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి యోగిమల్లవరంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు క్యాష్ కౌంటింగ్ మిషన్ను విరాళంగా అందించారు. శనివారం ఆలయంలో ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఏఈఓ దేవరాజులకు క్యాష్ కౌంటింగ్ మిషన్ను అందజేశారు. 3.5 లక్షల విలువ చేసే ఈ క్యాష్ కౌంటింగ్ మిషన్ శ్రీ పద్మావతి అమ్మవారికి భక్తులు సమర్పించే కానుకలను లెక్కించేందుకు వీలుగా వినియోగించనున్నారు. నీవుండేదా కొండపై, మేముండేది నేలపై అంటూ సప్తగిరీసుని దర్శనానికి ప్రతినిత్యం వేలాదిగా భక్తులు తిరుమలకు ఎంతో ఆర్తిగా చేరుకుంటారు. ఇలా వెళ్లే భక్తులలో రోడ్డు మార్గంలో కొందరైతే నడక మార్గంలో మరికొందరు తిరుమలకు చేరుకుంటున్నారు. వారాంతపు రోజులు రావడంతో శనివారం కావడంతో శ్రీవారి పాదాల చెంత అలిపిరి పాదాల మండపం భక్తజన సంద్రాన్ని తలపించింది. సుదూర ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తులు అలిపిరి సోపాన మార్గం గుండా తిరుమల క్షేత్రానికి పయనమయ్యారు. ముందుగా అలిపిరి పాదాల మండపం పవిత్రమైన మెట్ల వద్ద కొబ్బరికాయలు కొట్టి కర్పూర హారతులను సమర్పించారు. మరికొందరు గోవిందమాలలను ధరించి తిరుమలకు యాత్రకు పయనమయ్యారు. అలిపిరిలోని పాదాల మండపం వద్ద శ్రీవారిని దర్శించుకున్న అనంతరం గోవిందనామ స్మరణ చేసుకుంటూ ఎంతో భక్తితో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుని దర్శనానికి బయలుదేరారు. స్థానిక భక్తులు పాదాల మండపం వద్ద దీపారాధనలు నిర్వహించారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, నిత్య నిర్మల గోవింద. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో 13వ పంచగవ్య జాతీయ వైద్య సదస్సు వేడుకగా కొనసాగుతోంది. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో భాగంగా 2వ రోజైన శనివారం నిర్వహించిన జాతీయ సదస్సులో పంచగవ్య వైద్య నిపుణులు దిలీప్ కులకర్ణిజీ, ప్రదీప్ గాంధీజీలు అతిథులుగా పాల్గొని పంచగవ్య జాతీయ వైద్య సదస్సు ఉద్దేశాన్ని వివరించారు.
అనంతరం పంచగవ్య వైద్యశాస్త్ర విద్యను పూర్తి చేసిన 201 మంది విద్యార్థులకు అడ్వాన్స్ డిప్లొమా ఇన్ పంచగవ్య థెరపీ సర్టిఫికెట్లను అతిథులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థినులు గోమాత విశిష్టతను, పంచగవ్య వైద్యం, తులసి మొక్క ప్రాధాన్యతను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం అఖిల భారత గోసేవా ఫౌండేషన్ అధ్యక్షులు బాలకృష్ణ గురుస్వామి గో సంరక్షణ గురించి ఎస్వీబీసీకి వివరించారు. ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం ఆ స్వామివారి సన్నిధిలో 13వ పంచగవ్య జాతీయ సదస్సు జరుగుతుంది. దేశవ్యాప్తంగా పంచగవ్యాలతోని డాక్టర్సు ఇక్కడ ఈ యొక్క మెడికల్ కాన్ఫరెన్స్లో గోభక్తులు, గోశాల నిర్వాహకులు రావడం జరిగింది. సాక్షాత్తు తన తలను అడ్డుపెట్టి గోవిందుడు గోమాతను కాపాడాడు. అలాంటి గో సంరక్షణ కోసం దేశవ్యాప్తంగా ఉన్న ఎందరో గవ్యసిద్ధులు, సైంటిస్టులు, గోశాల నిర్వాహకులు అందరూ కూడా ఈ యొక్క మహతి ఆడిటోరియంకి వచ్చి ఈ యొక్క అద్భుతమైన 3 రోజుల సదస్సు నిర్వహిస్తున్నాము. భారతదేశాన్ని రోగరహిత దేశంగా చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ పంచగవ్య అసోసియేషన్ వాళ్ళు గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ గోదాదేవి అమ్మవారికి స్నపనాభిషేకం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో అమ్మవారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని స్నపనాభిషేకం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, చందనాది పరిమళ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో స్నపనాభిషేకం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. అనంతరం తిరుచి ఉత్సవం జరిగింది. అర్చకులు అమ్మవారిని సకల బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో సుందరంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేశారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ దేవుని కడప పొర వీధులలో అమ్మవారు తిరుచిపై ఊరేగుతూ భక్తుల కర్పూర హారతులను అందుకున్నారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రంలో కార్తీక దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. టీటీడీ కళ్యాణ మండపం ఆవరణలో నిర్వహించిన కార్తీక దీపోత్సవంలో విశేషంగా భక్తులు పాల్గొన్నారు. ముందుగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై పార్వతీ పరమేశ్వరులకు, రుక్మిణీ దామోదరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్తీక దీపోత్సవాన్ని ప్రారంభించారు. ఓం నమఃశివాయ స్మరణలు చేస్తూ భక్తులు దీపాలు వెలిగించి తరించారు. నల్గొండ పట్టణం బాలాజీనగర్లోని శ్రీ కార్యసిద్ధి హనుమాన్ ఆలయంలో శివపార్వతుల కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ముందుగా శ్రీ కార్యసిద్ధి వినాయక స్వామి వారికి నిత్యారాధనలు జరిపి సర్వాంగ సుందరంగా అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. ఆ తర్వాత ప్రాంగణంలో శివలింగానికి పవిత్ర జలాలతో అభిషేకం చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో శివపార్వతుల ఉత్సవాలను వేంచేపు చేసి గణపతి పూజ, పుణ్యాహ వాచనం, కంకణ ధారణ, యజ్ఞోపీత ధారణ, మాంగళ్య పూజ తదితర క్రతువులను నిర్వహించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శివపార్వతుల కళ్యాణం నిర్వహించారు. గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో సామూహిక సత్యనారాయణ స్వామివారి వ్రతాలను భక్తి శ్రద్ధలతో ఆచరించారు. కార్తీక మాసం ఏకాదశిని పురస్కరించుకుని నిర్వహించిన సత్యనారాయణ స్వామి వ్రతాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సత్యదేవుని ఆశీస్సులను అందుకున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై రమా సమేత సత్యనారాయణ స్వామి ఉత్సవ మూర్తులను వెంచేపు చేసి నిత్యార్చనలు, పంచామృతాలతో అభిషేకం చేసి చక్కగా అలంకరించారు. అనంతరం అర్చకులు వ్రత కథలను వినిపిస్తుండగా వారి సూచనలతో భక్తులు దంపతి సమేతంగా సత్యనారాయణ స్వామి వ్రతాలను భక్తి శ్రద్ధలతో ఆచరించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. శ్రీకాకుళం నగరం నాగవళి నదీ తీరంలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామి వారికి అభిషేకోత్సవం కన్నుల పండుగ జరిగింది. కార్తీక మాసం ఏకాదశిని పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో రామబండు శ్రీ ఆంజనేయుడికి పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, సింధూరంతో పాటు నాగావళి నదీ జలాలతో అభిషేకం నిర్వహించారు. ఆ తర్వాత సకల జనుల సంక్షేమాన్ని కోరుతూ ఆలయంలో హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు.
అష్టాదశ శక్తిపీఠం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలం కోటి దీపాల కాంతులతో దేదీప్యమానంగా ప్రకాశించింది. కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన కోటి దీపోత్సవంలో అశేషంగా భక్తులు పాల్గొని హరహర మహాదేవ నామస్మరణలు చేస్తూ పులకితులయ్యారు. ఆలయం ముందు భాగంలోని గంగాధర మండపం వద్ద ప్రత్యేకంగా వేదికను సిద్ధం చేసి శివపార్వతులను వెంచేపు చేశారు. గణపతి పూజ, పుణ్యాహ వాచనం, సంకల్ప పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఆది దంపతులకు ఓంకార హారతి, నాగహారతి, త్రిశూల హారతి, నంది హారతి, సింహహారతి, సూర్యచంద్ర హారతి, కుంభ, నక్షత్ర, కర్పూర హారతులను సమర్పించారు. అనంతరం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మాడుగుల నాగపణి శర్మచే జరిగిన శ్రీశైల క్షేత్రం కోటి దీపోత్సవంపై ప్రవచన కార్యక్రమం ఆకట్టుకుంది. ఆ తర్వాత కోటి దీపోత్సవం నిర్వహించి మహాదేవునికి నివేదించారు. ఈ సందర్భంగా కోటి దీపాల వెలుగుల్లో శ్రీశైల క్షేత్రం మెరిసింది. ప్రసిద్ధ శైవక్షేత్రంగా భాసిల్లుతున్న మహానంది క్షేత్రంలో ఆది దంపతుల పల్లకి ఉత్సవం ఘనంగా జరిగింది. శ్రీ కామేశ్వరీదేవి సమేత శ్రీ మహానందీశ్వర స్వామివారి దేవాలయంలో ఎంతో వేడుకగా జరుగుతున్న కార్తీక మాసోత్సవాల సందర్భంగా పల్లకి ఉత్సవం జరిపారు. ముందుగా అర్చకులు ఆలయ ముఖమండపంలో ఆది దంపతుల ఉత్సవాలను చక్కటి అలంకరణలతో పల్లకీపై కొలువు తీర్చారు. గణపతి పూజ, సంకల్ప పూజలు జరిపి ఆలయ ప్రాంగణంలో పల్లకి ఉత్సవాన్ని వేడుకగా జరిపారు. సకల దేవతా స్వరూపం గోవుమా తల్లి ముందు వెళుతుండగా శివపార్వతుల ప్రాకారోత్సవం విశేషంగా నిర్వహించారు. శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ త్రిలోకపాలుని త్రినేత్రధారి నంద్యాల సంజీవ నగర్ రామాలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. శ్రీరామచంద్రమూర్తి దివ్య ప్రాంగణంలో ఉపాలయంగా ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి కార్తీక శుక్రవార అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. ముందుగా అర్చకులు స్వామివారికి నిత్యార్చనలు నిర్వహించారు. ఆ తర్వాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, చందనాది పరిమళాలతో అభిషేకాన్ని కమనీయంగా నిర్వహించి కర్పూర, నక్షత్ర హారతులను సమర్పించారు. అందరికాధారమైన ఆది పురుషుడీతడు అందరికాధారమైన ఆది పురుషుడీతడు నిందై మున్నారగించే విదురుని గణనీతుడు అందరికాధారమైన ఆది పురుషుడీతడు నిందై మున్నారగించే విదురుని గణనీతుడు అందరికాధారమైన ఆది పురుషుడీతడు సనకాదులు కొనియాడెడి సర్వా ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.